హలో ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు వీడియోలో 30% సేవింగ్స్ అనుకున్నాం కదా, కంపల్సరీ సేవింగ్లో. ఆ 30% సేవింగ్స్లో కూడా మనకు టూ టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్కి యూజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే 15% అది లాంగ్ టర్మ్ గోల్స్ అండి. అదే మనం 30%లో అనుకున్నాం సేవింగ్స్లో 30% ఎక్కడ 15% ఏమో షార్ట్ టర్మ్ గోల్స్కి చేసుకోవాలి అండ్ 15% ఏమో లాంగ్ టర్మ్ గోల్స్కి చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ గోల్స్లో ఏమేమి వస్తాయి అనుకోండి. ఎగ్జాంపుల్ మనకి చిల్డ్రన్ ఇమీడియట్ ఎడ్యుకేషన్, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక 3 years తర్వాత స్కూల్లో జాయిన్ చేయాలి, డొనేషన్స్ కానీ అడ్మిషన్స్ కానీ అలాంటి ఫీజెస్కి మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్లో. అదే ఇప్పుడు ఒక హౌసింగ్ లోన్ ఉంది, న్యూలీ మ్యారీడ్ అయ్యారు, లేదంటే ఎవరైనా ఆల్రెడీ సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాడు, లేదంటే బిజినెస్లో ఉన్నాడు, లేదా ఇల్లు తీసుకోవాలనుకోండి, ఒక 10% టు ఒక 20% మనం డౌన్ పేమెంట్ చేయాలి. దాన్ని ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఏదైనా కావాలన్నా కానీ దానికి కూడా ఈ 15% సేవింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో అది యూస్ఫుల్ అవుతుంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కార్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ కార్ ఉంటుంది, కానీ న్యూ కార్ కొనుక్కోవాలనుకుంటాడు. న్యూ కార్ కొనుక్కోవాలని ఒక 10% 15% డౌన్ పేమెంట్ కూడా ఈ సేవింగ్ అనేది, షార్ట్ టర్మ్ సేవింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫారెన్ వెకేషన్ ఉంటుంది. చాలా మంది కొందరికి ఏంటంటే ఫారెన్ వెకేషన్ వెళ్ళాలి, ఏదో ఒక డెస్టినేషన్ వెళ్ళాలి అనేది చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ సేవింగ్ వల్ల కూడా 15% సేవింగ్ వల్ల ఈ ఫారెన్ వెకేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఏదైతే సేవింగ్ చేస్తారో. ఇప్పుడు మనము లాంగ్ టర్మ్ సేవింగ్స్కి వద్దాం. లాంగ్ టర్మ్ సేవింగ్స్లో 15% మనం అక్కడ షార్ట్ టర్మ్ 15 చేసాము, ఇక్కడ లాంగ్ టర్మ్ 15% మనం సేవ్ చేసుకోవాలి. అది దేనికి యూజ్ అవుతుంది అంటే మన రిటైర్మెంట్. ఇప్పుడు మనం అంతా యాక్టివ్గా ఉన్నాము, బిజినెస్లో ఉన్నాము, జాబ్ చేస్తున్నాము, అంతా చేసినప్పుడు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అనే ఉంటుంది. సో మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఒక సేవింగ్ అమౌంట్, ఒక లంప్స్ అమౌంట్ ఇంట్లో ఉన్నప్పుడు మనకు కానీ, మన పిల్లలకు కానీ, ప్లస్ మన వైఫ్ కానీ, ఏదైనా మీరు ఇంట్లో ఉన్నా కానీ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ 15% అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇంకోటి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ అండి. ఇప్పుడు పిల్లల్ని మనము ఫారెన్ పంపించాలి, వాళ్ళకు 50 లక్షలు, ₹1,00,00,000 కావాలి. సో అలాంటి ఫండింగ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్కడెక్కడ సేవ్ చేసుకుంటే షార్ట్ టర్మ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఎక్కడ లాంగ్ టర్మ్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.